భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత రాజకీయ ప్రస్థానం మళ్లీ చురుగ్గా మారింది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు, సమీకరణాలకు దారి తీస్తోంది. ఇప్పటి వరకు పార్టీ ఏర్పాటుపై కేవలం ఊహాగానాలు మాత్రమే ఉన్నా ఆమె తాజా కార్యకలాపాలు, వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. కవిత ప్రస్తుతం జనం బాటా పేరుతో ప్రజల్లోకి చురుగ్గా వెళుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆమె తన అత్తవారిల్లైన నిజామాబాద్ నుంచే ప్రారంభించారు. ఈ పర్యటన ద్వారా ఆమె కేవలం ప్రజా సమస్యలపైనే కాకుండా బీఆర్ఎస్లోని అంతర్గత వ్యవహారాలపై కూడా బహిరంగ విమర్శలు చేస్తున్నారు. తన ఓటమికి పార్టీ లోపల నుంచే ప్రయత్నాలు జరిగాయని, పార్టీలో తనకు ఇబ్బందులు కల్పించారని కవిత స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. ఆమె మాటల్లో గులాబీ పార్టీ నేతలపై ఉన్న అసంతృప్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పేర్లు ప్రస్తావించకపోయినా ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్లో అంతర్గతంగా ఉన్న విభేదాలు వెల్లడిస్తున్నాయి. రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి కవిత చేసిన వ్యాఖ్యలు మొత్తం చర్చకు కేంద్ర బిందువుగా మారాయి. ఆమె మాట్లాడుతూ, నాతో పార్టీ పెట్టించడానికి కేసీఆర్ బయటకు పంపించారని అంటున్నారు. కానీ అది నిజం కాదు. కేసీఆర్ గారికి అలాంటి అవసరం లేదు. నాకు ఆధారాలు ఉన్నప్పుడే మాట్లాడుతాను. అవసరమైతే రాజకీయ పార్టీ ఖచ్చితంగా పెడతాను. కాంగ్రెస్ ఇప్పుడు మునిగిపోతున్న నావా. ఆ పార్టీ మద్దతు అవసరం లేదు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త శక్తి ఆవిర్భవించేందుకు మార్గం సుగమం చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. జాగృతి పేరిటే పార్టీని ప్రారంభిస్తారా లేక కొత్త పేరుతో ముందుకొస్తారా అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.